పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట మండల రైతులకు వ్యవసాయ సాగులో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడే ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులందరూ ఒకేసారిగా ఎరువులను మొత్తం తీసుకొని వెళ్లకుండా దశలవారీగా ఎరువులను తీసుకొని వెళ్లాలని వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ పేర్కొన్నారు. జమ్మికుంట మండలంలోని రైతులకు దాదాపు 8 ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా చెల్లించడం జరిగిందని, కొత్తగా పాస్బుక్లు తీసుకున్న వారికి మరికొద్ది రోజుల్లోనే రైతు భరోసా డబ్బులు వచ్చేస్తాయని, దానిపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. జూన్ జూలైకి సంబంధించిన ఎరువులను రైతులకు అందించడంతో పాటు రానున్న 2 నెలలకు సంబంధించిన ఎరువులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లినట్లు పేర్కొన్నారు. పత్తి పంటకు సంబంధించిన కానీ ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే దయచేసి మీకు సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించగలరు. అలానే మండల వ్యవసాయ అధికారి నన్ను కూడా సంప్రదించినచో మేము సహకారం అందించడానికి రెడీగా ఉంటాము. రైతు భరోసా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మొన్న 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో విడుదల చేయడం జరిగింది. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణం ఉన్న రైతులందరికీ కూడా జమ అవ్వడం జరిగింది. కొత్త పాస్బుక్లు ఎవరైతే రావడం జరిగిందో ఆ పాస్బుక్లకు సంబంధించిన వారికి ఇంకొంతమందికి జమ అవ్వడం పెండింగ్ ఉండడం జరుగుతుంది. అది కూడా ఈ వారం 10 రోజుల్లో అయిపోయే అవకాశం ఉంది. సో రైతు సోదరులు ఎక్కడ కూడా పంట సాగు విషయంలో ఎక్కడ ఆధారపడాల్సిన అవసరం లేదు. అలానే యూరియాకి సంబంధించి షార్టేజ్ పరిస్థితులు అటువంటివి ఏమీ లేదు. యూరియా ఒకేసారి మొత్తం పంటకాలానికి సంబంధించిన యూరియా నిల్వలు మొత్తం ఒకేసారి తీసుకువెళ్ళే ప్రయత్నం దయచేసి రైతు సోదరులు చేయకూడదని కోరుతున్నాము. సో దఫాల వారీగా మనం యూరియాను 3 దఫాలుగా వేస్తాము కనుక దఫాల వారీగా మనకు ఎంత అవసరమో అంత మాత్రమే మీరు తీసుకువెళ్ళగినట్టయితే మిగతా రైతు సోదరులు కూడా సహకరించిన వాళ్ళం అవుతాము. ఒకే రైతు 20-30 బస్తాలు ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల అవసరమైన రైతుకి ఇచ్చే దగ్గర కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. కావున మీకు అవసరమైనది ఈ దఫాకు అవసరమైన ఎరువులు మాత్రమే తీసుకువెళ్తుందిగా కోరుతున్నాము. జూన్ జూలైకి సరిపడా ఎరువులు జిల్లా స్థాయిలో ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. జూలై నెల పూర్తయ్యే వరకు ఆగస్టు సెప్టెంబర్కు సంబంధించిన ఎరువులు కూడా తీసుకురావడం కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అలానే జిల్లా యంత్రాంగం కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు కనుక రైతు సోదరులు ఇది గమనించగలరు అండ్ సహకరించండి. అందరికీ కూడా మంచి పంటలు పండాలని కోరుకుంటున్నాను.